హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుకకయే బయలువెళ్ళెను. అబ్రహాము యొక్క విశ్వాసం అత్యున్నతమైన శ్రేణికి చెందినది. ఎందుకంటే అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేవుని ఆజ్ఞ చొప్పున తన సొంత కుమారుణ్ణి బలివ్వటానికి వెనుదీయనటువంటి అబ్రహాము యొక్క విశ్వాసం అంత బలంగా ఉండుటకు కారణం అతడికి పదే పదే సంభవించిన అగ్ని వంటి మహాశ్రమలు తప్ప మరేదీ కాదని మనం నిర్ధారించవచ్చు. ఈ పదునైన ఆయుధం దాని యొక్క అద్భుతమైన పదును పొందటానికి ముందు చాలా కాలం కాల్చబడింది. మనుషులు పూర్తిగా ఎదగాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. శ్రమలనేవి మన విశ్వాసం అనే చెట్టును స్థిరపరిచే గాలులు. అవి దేవుని యువ సైనికులకు శిక్షణ ఇచ్చే శిక్షకులు. అబ్రహాము పరీక్షలలో ముఖ్యమైనది తాను ఎన్నడూ చూడని దేశానికి పిలువబడటం. ఇది మన పరీక్ష కూడా కావచ్చు. కాబట్టి నా మాటలు మన ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఉంటాయని నేను ప్రార్థిస్తున్నాను. ముందుగా అబ్రహామును చూద్దాం. అబ్రహాము కుటుంబం వాస్తవానికి విగ్రహారాధన చేసేది. ఆ తరువాత వెలుగు ఆ ఇంటిపై ప్రకాశించుట వలన వారు నిజమైన దేవుని ఆరాధికులుగా మారారు. కానీ వారికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో పూర్తిగా తెలియదు. అప్పుడప్పుడు వారి పాత విగ్రహారాధన అలవాట్లు వారిలోకి తిరిగి వచ్చేవి. దేవుడు ఎంపిక చేసుకున్న సేవకునిగా భూమిపై ఆయన ఏర్పరచుకున్న జనాంగానికి తండ్రిగా ఉండటానికి అబ్రహామును నిర్ణయించిన ప్రభువు అబ్రహామును తన స్నేహితులు మరియు బంధువుల సహవాసాన్ని విడిచిపెట్టి కల్దీయుల ఊరు నుండి బయలుదేరి తనకు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేయబడిన కనాను దేశానికి ప్రయాణించమని చెప్పాడు. మొదటగా అబ్రహాము ఏమి విడిచిపెట్టాడో, ఆపై అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో గమనిద్దాం. అతడు ఏమి విడిచిపెట్టవలసి వచ్చింది? అతడు తనకు అత్యంత ప్రియమైన వారిని విడిచిపెట్టవలసి వచ్చింది. వాస్తవానికి అతని మొదటి పిలుపు వచ్చిన వెంటనే అతని తండ్రి మరణించాడు. అతను అబ్రహాముతో కొంత దూరం ప్రయాణించి అనారోగ్యం కారణంగా అబ్రహామును కొంతకాలం ఆపాడు. ఆ తర్వాత అబ్రహాము ప్రభువు ఆజ్ఞకు లోబడి తన మార్గంలో ముందుకు సాగాడు. అయినప్పటికీ అతను తన యవ్వనపు అనుబంధాలన్నిటినీ విడిచిపెట్టాడు. తాను పెరిగిన ఇంటిని, కుటుంబాన్ని, తనకు తెలిసిన వారందరినీ అతడు విడిచిపెట్టాడు. అతడు తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు. ఒక దేశభక్తునికి తన దేశాన్ని వదిలి వెళ్ళటం అనేది చిన్నపాటి పోరాటం కాదు. చాలామంది మనుషులు ఇంటి నుండి మరియు బంధువుల నుండి వేరు కావటాన్ని మరియు దాని తరువాత తమ స్వదేశం విడిచి వెళ్ళటానికి మిక్కిలి బాధ అనుభవిస్తారు. అంతేకాకుండా అబ్రహాము తరలి వెళ్ళినప్పుడు అతనికి ఎంత అసౌకర్యం కలిగి ఉండాలో మనందరికీ తెలుసు. అతనికి గొర్రెలు మరియు పశువుల రూపంలో చెప్పుకోదగ్గ ఆస్తి ఉంది. మరియు బహుశా నివసించటానికి పూర్వీకుల నివాస గృహం కూడా ఉండి ఉండవచ్చు. అతను వీటన్నింటినీ విడిచిపెట్టాలి. మరియు తన మందలు, తన తండ్రి మందలో మేపబడిన సుందరమైన పచ్చిక బయళ్లను కూడా విడిచిపెట్టాలి. మరియు అతను తనకు తెలియని సుదూర ప్రాంతానికి ఎడారి దారుల గుండా నెమ్మదిగా సాగవలసి ఉన్నది. అతడు తన వ్యవసాయ కార్యకలాపాలన్నింటినీ వదులుకోవాలి. తన ద్రాక్ష తోట మరియు అంజూరపు చెట్టును విడిచిపెట్టాలి. తనకు తెలియని మార్గంలో వెళ్ళాలి. మీలో ఎవరైతే తాము ప్రేమించిన వారికి దూరంగా ఉండవలసి వచ్చిందో, ప్రియమైన వారు దూరమైనప్పుడు తమ హృదయాలలో కలవరం చెందినవారు, అబ్రహాము తన ఇంటిని, కుటుంబాన్ని, స్వస్థలాన్ని మరియు అన్నిటినీ విడిచిపెట్టి తెలియని దేశానికి వెళ్ళినప్పుడు అతని పరీక్షను కొంతమేరకు సానుభూతితో గ్రహింపగలరు. ఇదంతా అతడు విడిచిపెట్టిన విషయాలు. ఇప్పుడు అతను ప్రయాణించిన స్థలం వైపు దృష్టి సారిద్దాం. మనుషులు వలస వెళ్ళినప్పుడు వారు నివసించబోయే దేశం యొక్క స్థితిగతులను గూర్చి తెలుసుకోవాలనుకుంటారు. అది వారి స్వదేశం కంటే సంపన్నమైన దేశం అయితే కొంత అయిష్టత ఉన్నప్పటికీ వేగంగా ప్రయాణిస్తారు. మరియు అక్కడ కొంతకాలం స్థిరపడిన తర్వాత వారి మాతృభూమి దాదాపుగా మర్చిపోబడుతుంది. వారు తమ నూతన దేశంలో స్థిరమైన నివాసం ఏర్పరచుకుంటారు. కానీ అబ్రహాముకు తాను వెళ్ళబోయే దేశం గురించి ఏమీ తెలియదు. అది తన స్వాస్థ్యం అవుతుందని దేవుని వాగ్దానం మాత్రమే అతనికి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక నిరాధారమైన అన్వేషణ కావచ్చు. మరియు దైవభక్తి లేనివారు దానిని పిచ్చి మరియు పకటికలగా అపహాస్యం చేసి ఉండవచ్చు. నిస్సందేహంగా వివేకవంతుడైన అతని తండ్రి అంతటి గొప్ప ఆపదలోనికి వెళ్ళటం ఎందుకని అతన్ని హెచ్చరించి ఉంటాడు. కానీ వీటన్నిటి మధ్య అబ్రహాము మిగతా తెలివైన వారి కంటే వివేకవంతుడిగా ప్రవర్తించాడు. అతడు అన్ని లౌకిక అనుభవాలను పక్కన పెట్టాడు. అనుభవ పాఠాల కంటే దేవుని ఆజ్ఞను అతడు గొప్పగా ఎంచాడు మరియు వాగ్దానాన్ని విలువైనదిగా భావించాడు.
మనిషి యొక్క తెలివి అనేది ఉత్తమ దుస్తులలో అలంకరించబడిన అజ్ఞానం అని అబ్రహాం తెలుసుకోవటం అతనికి మంచిదయ్యింది. ఒక చురుకైన వృద్ధ రచయిత ఇలా అన్నాడు: క్రీస్తు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆయన సాక్షాత్తు జ్ఞానం అయినప్పటికీ గాడిదపై స్వారీ చేస్తూ వచ్చాడు. కానీ సాతాను ఏదోను వనంలోనికి వచ్చినప్పుడు అతడు దుష్టుడు, బుద్ధిహీనుడు అయినప్పటికీ ఒక తెలివైన కుయుక్తి గల సర్పము రూపంలో వచ్చాడు. జ్ఞానమేమో తెలివి తక్కువ జంతువుపై స్వారీ చేస్తూ వచ్చింది. మరి అవివేకమేమో జిత్తులమారి వస్త్రాలలో వచ్చింది. మన జీవితాలలో కూడా మనం తరచుగా అదే చూస్తుంటాము. గొప్ప దైవ ప్రత్యక్షతలు చాలా సామాన్యముగా ఉంటాయి. అబ్రహాము బయలుదేరి వెళ్ళినప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. ఈ ప్రయాణం చాలా పొడవుగా ఉంది అని కొంతమంది భయపడేవారు అన్నారు. అవును గాని దేవుడు నాకు మార్గంలో సహాయం చేస్తాడు అని అబ్రహాము అన్నాడు. మీ ప్రయాణం యొక్క ముగింపు విచారకరంగా ఉండవచ్చు అని కొందరన్నారు. లేదు, అది విచారకరంగా ఉండదు. అది నా లౌకిక ఆశకు నిరాశ కలిగించవచ్చు కానీ నా విశ్వాసానికి కాదు అని అబ్రహాము చెప్పాడు. దేవుడు నాతో ఉంటాడని నేను నమ్ముతున్నాను. మరియు ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా నాకు ఏ మంచి విషయము కొదువుగా ఉండదు అని అతడు భావించాడు. కాబట్టి అబ్రహాము ఒంటరితనము, అలసటితో కూడుకున్న తన ప్రయాణంలో ముందుకు సాగాడు. మరియు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దయతో అతనికి అవసరమైన వాటిని అందించాడు. నేను మీకు అబ్రహాము ఏమి విడిచిపెట్టాడో మరియు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాను. ఇప్పుడు అబ్రహాము ఎలా వెళ్ళాడో మీరు ఒక క్షణం గమనించాలని నేను కోరుకుంటున్నాను. అతనికి ఆజ్ఞాపించబడినప్పుడు అతను లోబడ్డాడు అని చెప్పబడింది. ఆ ఆజ్ఞ వెలువడగానే అతడు సంతోషంతో విధేయుడయ్యాడు. దేవుని వాక్కు కొద్దిగా వినపడగానే అబ్రహాము ప్రతిస్పందించాడు. తుఫాను సమీపంలో ఉన్నప్పుడు మెరుపు మెరిసిన వెంటనే ఉరుము ఎలా వస్తుందో అలాగే దేవుడు చేయమని ఆజ్ఞాపిస్తే మనం వెంటనే చేయాలి. అబ్రహాము ఎటువంటి సంకోచం లేకుండా వెళ్ళాడు. ప్రభువా, నాకు కొంచెం సమయం ఇవ్వు, ఒక వారం తర్వాత వెళ్తాను, లేదా ముందుగా నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్ళనివ్వు అని అతను అనలేదు. ప్రభువా, పంట కోయబడే వరకు నన్ను ఉండనివ్వు అని అతడు అన్నట్లు నేను కనుగొనలేదు. లేదు, అతనికి వెళ్ళమని ఆజ్ఞాపించబడింది మరియు అతను సంకోచం లేకుండా వెళ్ళాడు. దేవునికి మరియు అబ్రహాముకు మధ్య ఎటువంటి లోక సంబంధమైన వాదనలు లేవు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను తనతో వాదించుటకు ఆహ్వానించలేదు. అయితే ఆయన పాపులను తనతో వాదించుటకు ఆహ్వానించాడు. రండి, మనము ఒకరితో ఒకరము వ్యాజ్యమాడుదము అని ఆయన చెప్పాడు. మనుషులకు విశ్వాసం లేనప్పుడు దేవుడు వారితో తర్కించటానికి ఒప్పుకుంటాడు. కానీ వారికి విశ్వాసం ఉన్నప్పుడు దేవునితో తర్కించడం పాపంగా మారుతుంది. అబ్రహాము ఎటువంటి ప్రశ్న అడగలేదు. అతడు మోషే వలె ప్రవర్తించలేదు. నన్ను పంపటానికి నేను ఎవడిని అని అతడు అనలేదు. కానీ వెళ్ళమని ఆజ్ఞాపించబడినప్పుడు అతడు వెళ్ళాడు. మరియు అతను సంకోచం లేకుండా దేవుణ్ణి అనుసరించాడు. అతడు ఇష్టపూర్వకంగా లోబడ్డాడని నమ్మటానికి మనకు అన్ని కారణాలు ఉన్నాయి. అతడు ఎప్పుడూ తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో, ఆ తండ్రి ఇంటిని విడవవలసి వచ్చినప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాడు. నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. కానీ నేను సస్యశ్యామలమైన ఐగుప్తు దేశానికో లేదా సుగంధ ద్రవ్యాలతో నిండిన షేబ దేశానికో వెళ్ళినంత సంతోషంగా వెళ్తున్నాను అని అతడు చెప్పి ఉండవచ్చు. అతని ప్రయాణం అసంబద్ధమైనది మరియు విచారకరమైనది అని మనుషులు అన్నారు. కానీ అతనికి అది అత్యంత సంతోషకరమైనది మరియు ఉత్తమమైనది. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగకపోయినను అతడు ఎంతో ఉల్లాసంతో పయనమయ్యాడు. కాడికి అలవాటు లేని కోడెదూడ వలె బెదిరిపోలేదు, బాధపడలేదు. కాని దేవుని మార్గంలో ఇష్టముతో పరిగెత్తుతూ సంతోషముగా వెళ్ళాడు. మన సిద్ధపడిన పాదాలు విధేయతలో కదలడానికి కారణం ప్రేమ. దేవుని ఆజ్ఞలను వింటున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రేమ ఆత్రంగా వెళ్తుంది. అబ్రహాము బయలుదేరినప్పుడు అతడు తన ప్రభువుతో ఎటువంటి షరతులు పెట్టలేదు అని గమనించాలి. ఒకవేళ దేవుడు అబ్రహామును ఈ పచ్చని భూమి యొక్క చివరి సరిహద్దులకు వెళ్ళమని ఆజ్ఞాపించినట్లయితే అబ్రహాము బయలుదేరేవాడు. ఒకవేళ అట్లాంటిక్ను దాటమని అతనికి ఆజ్ఞాపించినట్లయితే అబ్రహాము లోబడేవాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు అతడు ఎంత దూరము లేదా ఏ ప్రదేశానికి ప్రయాణిస్తున్నాడో అనే దాని గురించి ఎటువంటి ప్రశ్నలు అడగలేదని మనం నిశ్చయించుకోవచ్చు. అతడు అదంతా దేవునికి వదిలిపెట్టాడు. అతడి విశ్వాసం తన తండ్రి చేతిలో తన చేతిని ఉంచింది. మరియు తన తండ్రి ఎక్కడికి నడిపించినా నడిపించబడటానికి అతడు ఇష్టపడ్డాడు. మనల్ని మరొక మనిషి నడిపించటం ఎప్పుడూ అవివేకమే అవుతుంది. అది ఒక గుడ్డివానిని మరొక గుడ్డివాడు నడిపించినట్లే. వారిద్దరూ గోతిలో పడతారు. కానీ గుడ్డివారు దేవునిచే నడిపించబడటం ఉత్తమమైన విషయాలలో ఒకటి.
స్వారీ చేస్తున్న గుర్రాలకు దారిలో పక్కనున్న దృశ్యాలు కనపడకుండా వాటి కళ్ళకు గంతలు కడతారు. మనకు కూడా మన సొంత ప్రణాళికలు లేకుండా దేవుడు నిర్దేశించిన మార్గములో పోవునట్లు మనము కూడా అట్టి కళ్ళగంతలు ధరించవలసి ఉన్నది. కాబట్టి అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది, మరియు అతడు దేవుని పిలుపుకు లోబడుట వలన అబ్రహాము విశ్వాసానికి మంచి ప్రతిఫలం లభించిందని నేను గమనిస్తున్నాను. అతనికి ఒక దేశం ఇవ్వబడింది, మరియు అది నిస్సారమైన దేశమా? కాదు. ప్రాచీన యూదులు కనానును ఈ భూమిపైన శ్రేష్టమైన ప్రాంతంగా వర్ణించారు, ఎందుకంటే అక్కడ పాలు తేనెలు ఎప్పుడూ సమృద్ధిగా ఉండేవి. దేవుడు అతనికి ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు సరిహద్దులను ఇచ్చాడు, మరియు అతడు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారమైన తన సంతతి ఆ దేశంలో నివసించడాన్ని చూశాడు. అంతేకాక అతడు ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నాడు. క్రీస్తు రెండవ రాకడలో అబ్రహాము కుమారులు తమ సొంత దేశంలో పోగు చేయబడే రోజు కోసం అతను ఎదురుచూస్తున్నాడు, మరియు వారందరూ సియోను వెలుగులో నడుస్తారు. మన స్థితి కూడా బహుశా అబ్రహాము స్థితి వలె ఉండవచ్చని నేను భావిస్తున్నాను. దేవుని ప్రజలలో చాలామంది మొదట మారుమనసు పొందిన సమయంలో అబ్రహాము అనుభవించిన పరీక్ష గుండా వెళ్ళటానికి పిలువబడతారు. మనలో కొందరు భక్తిగల తల్లిదండ్రులకు జన్మించారు. మనం మారుమనసు పొందినప్పుడు అది ఇంట్లో ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. కానీ మనలో కొందరు ఫిలిస్తీయుల పిల్లలుగా జన్మించారు. వారి తల్లిదండ్రులు దేవుణ్ణి ద్వేషించేవారు. మీరు చర్చికి వెళ్ళడం ప్రారంభించిన వెంటనే మీ తండ్రి మిమ్మల్ని చూసి నవ్విన మొదటి వ్యక్తి కావచ్చు, మరియు మీరు ప్రార్థించుట చూచి మీ తల్లి మరియు సోదరులు మరియు సోదరీమణులు అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసి ఉండవచ్చు. క్రీస్తు శిలువ కొరకు, దానిపై మీ విశ్వాసము కొరకు మీరు బహుశా ఎంతో హింసను మీ కుటుంబీకుల నుండి అనుభవించి ఉండవచ్చు. అంతేకాకుండా మీరు పూర్వీకుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవలసి వచ్చి ఉండవచ్చు. వెనక్కి తిరిగి చూస్తే బహుశా మీ వంశ చరిత్రలో దేవుని కొరకు ఫలాలను ఇచ్చిన ఒక కొమ్మను కూడా గుర్తించలేరు. మొత్తం కుటుంబం సాతానుకు అప్పగించబడి మీరు మాత్రం క్రీస్తు సువార్తను ఒంటరిగా మోయుటకు పిలువబడ్డారు. లోకంలో మీకున్న అవకాశాలన్నిటినీ వదులుకొని బయటకు వచ్చారు. మీ సొంత ఇష్టాలను విడిచి క్రీస్తు నిమిత్తం అన్నిటినీ నష్టపోవటాన్ని అనుభవించారు. మరియు బహుశా ఆ సమయంలో మీరు చాలా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇప్పుడు కూడా మీరు బహుశా ఆ అగ్ని పరీక్ష గుండా వెళ్తూ ఉండవచ్చు. మీరు మీ ఆత్మలో తడబడుతూ, ఇది సరి అయినదేనా? నేను నా మతాన్ని వదులుకోవాలా? ఎదురవుచున్న అలలకు భయపడి తిరిగి ఒడ్డుకు వెళ్ళిపోవాలా అని అనుకుని ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీయను. తండ్రినైనను తల్లినైనను ఇంటినైనను పొలములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని క్రీస్తు చెప్పాడు. మీరు క్రీస్తు నిమిత్తము అన్నిటినీ విడిచిపెట్టాలి. సిద్ధంగా ఉండండి. వారు మీతో వస్తే వారి అంగీకారాన్ని తీసుకోండి. వారు రాని యెడల అప్పుడు ఒంటరిగా రండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. అబ్రహాము వలె ఉండండి. ప్రతీదీ విడిచిపెట్టండి. మరియు మీరు విశ్వాసంతో ఇలా చేస్తే మీరు నిజంగా మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. ఆయన శక్తిమంతుడు, మరియు మీరు ఆయన నిమిత్తం కోల్పోయిన దానికంటే ఈ లోకంలో 10 రెట్లు ఎక్కువ ఇవ్వటానికి ఆయన వాగ్దానం చేశాడు. మరియు రాబోయే లోకంలో నిత్యజీవాన్ని ఇస్తాడు. అయితే తమ ప్రారంభ జీవితంలో ఈ పరీక్షను ఎదుర్కొనుటకు పిలువబడని వారు తరచుగా వారి ప్రయాణంలో మరొక దశలో దాన్ని ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా సువార్త యొక్క సత్యోపదేశమును గూర్చి వారి కన్నులు తెరవబడతాయి. వారి కుటుంబం మతపరమైనదై తమ బంధువులు మరియు స్నేహితులతో ఒక నిర్దిష్ట ఆరాధనా స్థలానికి హాజరయ్యే అలవాటు కలిగి ఉంటారు. చివరికి వారి మతపరమైన అభిప్రాయాలలో ఒక మార్పు వస్తుంది. బహుశా అది ఒక సిద్ధాంతపరమైన మార్పు కావచ్చు. వారు మానవుల మాయోపదేశములను విడిచిపెట్టి దేవుని కృపను మాత్రమే నమ్మాలని నిర్ణయించుకుంటారు. బహుశా బాప్తిస్మంపై వారి అభిప్రాయాలు మారి ఉండవచ్చు. చిన్నపిల్లలకు ఇచ్చే చిలకరింపు బాప్తిస్మము లేఖనానుసారమైనది కాదని గుర్తించి విశ్వాసుల బాప్తిస్మాన్ని ఆచరించాలనే నిశ్చయంతో వారు బయటకు వస్తారు. బహుశా ఇది తెలుసుకున్న వారి స్నేహితులు, బంధువులు వీరిని అపహాస్యం చేయవచ్చు. ఇది యేసుని ఎరిగి ఆయనను ప్రేమించే వారి హృదయాన్ని బాధపెడుతుంది, మరియు వారిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది: నేనేమి చేయాలి? ఈ విషయాలు అనవసరం కావచ్చు. నేను వాటిని దాచిపెట్టాలా? నేను నా సాక్ష్యాన్ని బలహీనపరుచుకోవాలా? నేను ఇతరులతో ఏకీభవించే అంశాలపై మాత్రమే సాక్ష్యం చెప్పి మిగిలిన వాటి గురించి నా నోరు మూసుకోవాలా? నా ప్రియమైన స్నేహితులారా,
మీరు దానిని ఆచరిస్తే అటువంటి లోక సంబంధమైన విధానం మీకు తీవ్రమైన హాని చేస్తుంది. మీరు ఏది నమ్మితే దానిని అమలు చేయండి, నమ్మండి. మీకు తెలిసిన ఈ చిన్న సత్యము ఎంతో విలువైంది. ప్రతి సత్యం అవసరము. మనం దేనిని దాచిపెట్టకూడదు. కానీ ప్రభువును పూర్తిగా అనుసరించాలి. ప్రస్తుత కాలంలో ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండకుండా, కాలానికి అనుగుణంగా సర్దుకుపోవాలనే ధోరణి పెరిగిపోయింది. మేము చెప్పే సాక్ష్యాన్ని మార్చుకోమని, మేము బోధించే సత్యంలో కొంత భాగాన్ని తగ్గించమని, మా మాటలను మెరుగులు దిద్ది, శుతిమెత్తగా చెప్పమని మాపై నిరంతరం ఒత్తిడి వస్తోంది. దేవుడు అందుకు అంగీకరించడు. మేము అలా అసలు చేయము. మేము దేనినైతే సత్యమని నమ్ముతామో, అందులోని ప్రతి చిన్న విషయాన్ని పొల్లుపోకుండా ఖచ్చితంగా అలాగే చెబుతాము. నేను జీవించినంతకాలం నా ఆత్మలో నేను నమ్మినదంతా బోధించగలుగుతానని, మరియు ఏదీ దాచిపెట్టనని నేను ఆశిస్తున్నాను. సత్యం నిమిత్తము మీరు అందరినీ విడిచిపెట్టినను, అందరి చేత విడిచిపెట్టబడినను, మీరు నిక్కచ్చిగా ఉండండి. అబ్రహామునకు ఎదురైన విశ్వాస పరీక్షలతో పాటు మీకు అబ్రహాము పొందుకున్న గౌరవము, ప్రతిఫలము కూడా లభిస్తుంది. ఐశ్వర్యవంతులై ఘనమైన స్థానములలో ఉండే వ్యక్తుల మీద దైవకృప ప్రసరించినప్పుడు వారు ఎంతటి ప్రలోభాలకు గురయ్యారో కదా! వారు ఎన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చిందో. ఎంతోమంది ఉన్నత వంశాలకు చెందిన స్త్రీలు, పురుషులు ఈ హాల్లో కూర్చున్నారు. వారిలో చాలామంది నా మాటలకు ప్రభావితమయ్యారని నాకు తెలుసు. కానీ చివరి వరకు నిలబడిన వారు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే. పంట కోత అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని గింజలు మిగిలిపోయినట్లు, లేదా చెట్టు చిటారు కొమ్మన అక్కడక్కడ కొన్ని పండ్లు కనిపిస్తున్నట్లు నిజమైన భక్తులు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎందుకిలా జరుగుతోంది? వారి మనస్సాక్షి వారిపై దోషారోపణ చేయటలేదా? వారికి మంచి చెడుల విచక్షణ లేదా? అదేం కాదు. కేవలం ఈ లోకపు చిక్కులు, ధన వ్యామోహం అనేవి దేవుని వాక్యాన్ని నలిపేస్తున్నాయి. దానివల్ల వారు త్వరగానే దారి తప్పుతున్నారు. మనకున్న ఆడంబరాలు లేని సాదాసీదా ప్రార్థనా మందిరాలు సమాజంలోని గొప్పవారి మెప్పును పొందుతాయని ఆశించలేం. భిన్నంగా ఆలోచించే వారికి లోకంలో పెద్దగా గౌరవం దక్కకపోవచ్చు. అలాగే అధికారంలో ఉన్నవారు ఒక పేదవాడి నిజాయితీతో కూడిన బోధనను గౌరవిస్తారని కానీ మనం అనుకోలేము. కనీసం ప్రస్తుతానికైతే అది అసాధ్యం. అయినప్పటికీ దేవుని దయ వల్ల కొందరు వ్యక్తులు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు. వారు తమ పాత స్నేహితులను, విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి, తమకేమి సంభవిస్తుందో తెలియకపోయినా లోకం తక్కువగా చూసే ఈ దేవుని బిడ్డలతో కలవటానికి అసలు సిగ్గుపడలేదు. మనము బీదవారమైనప్పటికీ, చాలామందికి చదువు సంధ్యలు లేవని తెలిసినప్పటికీ వారు మనతో కలిసి నడవటానికే నిశ్చయించుకున్నారు. వెనుదిరిగి చూసే ఉద్దేశం వారికి అసలు లేదు. పైగా లోకం దేన్నైతే అవమానంగా భావిస్తుందో దాన్నే వారు గౌరవంగా, గర్వంగా భావిస్తున్నారు. అటువంటి వారిని దేవుడు నిండుగా దీవించునుగాక. అంతేకాదు, మన జీవితంలో ఎదురయ్యే అనుకోని సంఘటనల ద్వారా కూడా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. మనం ఎంతో ముచ్చటపడి మన జీవితాన్ని ఎంతో మెత్తగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకుంటాం. మనకున్న ఆస్తులను, సంతోషాలను చూసుకొని మురిసిపోతుంటాం. కానీ ఒక్కోసారి ఒక అల్లరి పిల్లవాడు చెట్టెక్కి పక్షిగూడిని పడద్రోసినట్లుగా దురదృష్టం మన జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చి మనల్ని అతలాకుతలం చేస్తుంది. అప్పుడు మన గూడు చెదిరిపోతుంది. మనం దిక్కుతోచని స్థితిలో పడిపోతాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఆవేదన చెందుతున్నప్పుడు దేవుడు మనల్ని ఓదారుస్తాడు. అప్పుడు మన మనసుకు ఒక విషయం బోధపడుతుంది. ఈ లోకమనే అడవిలోని ప్రతి చెట్టు ఏదో ఒక రోజు గొడ్డల దెబ్బకు పడిపోవాల్సిందే. మరి అలాంటప్పుడు ఇక్కడ శాశ్వతమైన గూడును నిర్మించుకోవాలని ఎందుకు ఆశపడాలి? ఇక్కడ నుంచి ఎగిరిపోయి ఆ నిత్యుడైన దేవుని చెంత మన నిజమైన నివాసాన్ని వెతుక్కుందాం. మన విశ్వాసానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకచోట ఎంతో బాగున్న మన వ్యాపారం అకస్మాత్తుగా దెబ్బతిన్నప్పుడు ఎన్నో భయాల మధ్య అయోమయంలో మనం వేరే చోటకి వెళ్లాల్సి రావచ్చు. కానీ అక్కడ అంతకు మించిన అభివృద్ధిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా, కష్టాలు పెరిగి సంపద పోయి పేదరికం వచ్చినా దేవుని కృప మాత్రం మనలో పెరుగుతూనే ఉంటుంది. మన బాధలు పెరిగే కొద్దీ ఆయన ఇచ్చే ఓదార్పు అంతకంటే ఎక్కువగా మనకు తోడుంటుంది. నా ప్రియ స్నేహితులారా, మీ జీవిత ప్రయాణంలో మీరు కూడా చాలాసార్లు ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలో అడుగులు వేయాల్సి వస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ దాని గురించి మీరు ఫిర్యాదు చేయకండి. ఎందుకంటే అది మీ మంచికే. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునికే రేపు ఏమి జరుగుతుందో తెలియకుండా ప్రయాణించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మనకెందుకు ఆ అసహనం?
కుటుంబ యజమానికే తన గమ్యం తెలియదు అన్నప్పుడు, కుమారులము, కుమార్తెలము అయిన మనకు మాత్రం భవిష్యత్తును ముందుగానే చూడాలనే కుతూహలం ఎందుకు? వద్దు. దేవుడు తన సంకల్పంతో మిమ్మల్ని ఎటు నడిపించినా సంతోషముగా సాగిపోండి. ఆయన ఎన్నటికీ తప్పు చేయనంత జ్ఞాని అని, ఏమాత్రము కఠినత్వము చూపలేనంత దయామయుడని గుర్తించడమే మనకు నిజమైన ఆనందం. ప్రియులారా, మన సంఘం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని, ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనం ఎలా వచ్చామో గుర్తు చేసుకున్నప్పుడు, ఈ వాక్యం నా మదిలోకి వచ్చింది. దాదాపు 3 ఏళ్ల క్రితం మనకుండిన ప్రార్థనా మందిరమును అకారణముగా వదిలిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా మనం ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలోనే బయలుదేరాం. అప్పుడే దేవుడు మన కోసం ఈ స్థలాన్ని సిద్ధం చేశాడు. బహుశా మరో 2 ఆదివారాల తర్వాత మనం మళ్ళీ ఇక్కడి నుండి బయలుదేరాల్సి రావచ్చు. అప్పుడు కూడా మనకు ముందున్న దారి తెలియకపోవచ్చు. కానీ ఇప్పటి వరకు మనకు అన్నీ సమకూర్చిన ఆ దేవునిపైనే నా విశ్వాసం నిలకడగా ఉంది. ఈ సంఘం ఎప్పటికీ చెల్లాచెదురు కాదు. ఎందుకంటే దేవుడే మనల్ని ఏకం చేశాడు. మనం కలిసి ఇక్కడి నుండి వెళ్దాం. మన కోసం దేవుడు తప్పకుండా మరొక చోటు చూపిస్తాడనే నమ్మకంతో ముందుకు సాగుదాం. ఇది ఖచ్చితంగా సువార్త వ్యాప్తికి, దేవుని మహిమకే దారితీస్తుంది. బహుశా దేవుడు మరొక పాపుల గుంపును మేల్కొలిపి క్రీస్తు వైపు తిప్పాలని అనుకుంటున్నాడని నా భావన. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం స్థిరపడిపోయాం. అంతా సాఫీగా సాగిపోతోంది. ఒకవేళ మనం ఇక్కడి నుండి వీధిలోకి రావాల్సి వచ్చినా సరే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నామనేది ముఖ్యం కాదు. ఎక్కడికి వెళ్ళినా మనం కలిసికట్టుగానే ఉంటాము. మన మధ్య ఉన్న ఈ అనుబంధం ఏదో తొందరపాటుతో ఏర్పడింది కాదు. అబ్రహాము, లోతు మరియు వారి కుటుంబాలలాగే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము. మనమంతా కలిసి ప్రయాణిద్దాం. భయపడాల్సిన అవసరం మనకు లేదు. మీలో ఎవరూ దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. దేవుడే దీన్ని జరిగించి ఉంటే ఆయనకు ఖచ్చితంగా గొప్ప ఉద్దేశాలు ఉండే ఉంటాయి. మనం మౌనముగా ఆయనకు లోబడి ఉందాం. అంతా మంచే జరుగుతుందని, జరిగి తీరుతుందని నమ్ముదాం. అబ్రహాము కూడా తన గమ్యం ఎటువైపో తెలియకపోయినా దేవుని మాటకు లోబడి ముందుకు సాగాడు. మనం కూడా ఆయన్నే అనుసరిద్దాం. అబ్రహాము చూపిన ఆ అచంచలమైన విశ్వాసమే మన విశ్వాసం. అబ్రహాము నమ్ముకున్న ఆ దేవుడే మన దేవుడు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, మనలోని ప్రతి సందేహం పటాపంచలైపోతుంది. అబ్రహాము, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని ఆయన మనకు అభయమిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఇలా చెప్పగలం: ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. మనుష్యుడు నాకేమి చేయగలడు? ఈ వాక్యం గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు మరో ఆలోచన వచ్చింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. అప్పుడు మనం కూడా ఈ లోకాన్ని వదిలి మనకు తెలియని ఒక కొత్త లోకానికి ప్రయాణం కావలసి ఉంటుంది. నేను, మీరు, మనమందరం నిశ్శబ్దంగా అనారోగ్యంతో మన మంచం మీద పడుకుని ఉండే ఆ గడియ రానే వస్తుంది. అప్పుడు మనకు ఒక పిలుపు అందుతుంది. ఇక లే, నువ్వు ఇప్పటి వరకు నివసించిన ఈ ఇంటిని, నువ్వు వ్యాపారం చేసిన ఈ నగరాన్ని విడిచిపెట్టు. నీ భార్యను, నీ పిల్లలను, నీ మంచాన్ని, నీ భోజనపు బల్లను అన్నింటినీ వదిలేసి రా. ఇదే నీ చివరి ప్రయాణం, ఇక బయలుదేరు. ఆ ప్రయాణం గురించి నాకేం తెలుసు? దాని గురించి కొంచెం చదివాను. దైవాత్మ నా అంతరాత్మకు కొంత వెల్లడి చేసింది. కానీ రాబోయే ఆ భవిష్యత్తు లోకాల గురించి మనకు తెలిసింది ఎంతో తక్కువ. మరణం అనే ఒక నల్లని ఉధృతమైన నది కలదు. దేవుడు నన్ను ఆ నదిని దాటమంటున్నాడు. ఆ ప్రవాహాన్ని దాటటానికి ఆయన నాకు తగిన కృపను అనుగ్రహించునుగాక. మరణం తర్వాత ఏం జరుగుతుంది? తిరిగి వచ్చి చెప్పటానికి ఏ ప్రయాణికుడు అక్కడి నుండి రాలేదు. కొందరు అది అయోమయంతో కూడిన ప్రదేశమని, మరణఛాయలు కమ్మిన లోకమని అంటారు. సరే, అది ఏదైనా కానీ, మన గమ్యం ఏమిటో తెలియకపోయినా మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. ఎందుకంటే ఆ చీకటి తెరల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడని మనకు తెలుసు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఏ కీడుకు భయపడాల్సిన పని లేదు. ఆ గమ్యం ఏదైనప్పటికీ మనం వెళ్ళేది మాత్రం మన తండ్రి ఇంటికే. యేసుక్రీస్తు ఉన్న ఆ పరలోకపు తండ్రి గృహానికే మనం చేరుకుంటాము. దేవుడు శిల్పి అయి నిర్మించిన పునాదులు గల ఆ రాజనగరానికే మనం వెళ్తున్నాం. మన జీవితంలో ఇదే ఆఖరి ప్రయాణం. మనం ప్రేమించే ఆ దేవునితో ఆయన ఒడిలో నిరంతరం నివసించడానికి వెళ్ళే ప్రయాణం ఇది. కాబట్టి మన చివరి ప్రయాణాన్ని మనం ఎంతో ధైర్యంగా ప్రారంభిద్దాం. దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం. కష్టకాలంలోనూ, మరణ సమయంలోనూ ఆయనే మనకు తోడై ఉండే సహాయకుడు.
దైవ చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను ఎంతో సంతోషముగా అనుసరించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ గమ్యం ఏదైనా సరే, మన కాపరిని సిద్ధ మనస్సుతో వెంబడిద్దాం. ఎందుకంటే మనల్ని తనకు నచ్చిన దారిలో నడిపించే సంపూర్ణ అధికారం ఆయనకు ఉంది. మనం మన సొంతం కాదు, వెలపెట్టి కొనబడిన వారము. ఒకవేళ మనం మన సొంతమైతే మన పరిస్థితుల గురించి మనం ఫిర్యాదు చేయవచ్చు. కానీ మనం ఆయన వారం కాబట్టి మన ప్రార్థన ఇలా ఉండాలి: ప్రభువా, నా పట్ల నీ చిత్తము నెరవేర్చుము. నన్ను చంపినను నేను నిన్నే నమ్ముకుంటాను. దేవుని చిత్తంలో కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటాము అంటే మనం నిజమైన క్రైస్తవులం అని చెప్పుకోవడానికి అర్హులం కాదు. మనకు నచ్చిన దారిని ఎంచుకోవటం అనేది దేవునికి లోపడటానికి అతిపెద్ద శత్రువు. నిజానికి మన సొంత నిర్ణయాలకు దేవునికి లోపడటానికి అసలు పొంతన ఉండదు. మనం నిజంగా క్రీస్తువారమైతే సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని మనస్ఫూర్తిగా అందాం. అంతేకాదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియకపోయినా, మనం ఎవరితో వెళ్తున్నామో మనకు తెలుసు కనుక మనం ఆయనకు లోబడాలి. మనకు దారి తెలియకపోవచ్చు, కానీ మనల్ని నడిపించేవాడు ఎవరో మనకు బాగా తెలుసు. మన ప్రయాణం చాలా దూరం అని మనకు అనిపించవచ్చు, కానీ మనల్ని ఎత్తుకున్న ఆ నిత్యుడైన దేవుని బాహువులు ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా మనల్ని మోయగలవని పూర్తి నమ్మకం ఉంది. మనం వెళ్ళే దేశంలో ఎలాంటి వారు ఉంటారో మనకు తెలియకపోవచ్చు. అక్కడ మన విరోధులు ఉండవచ్చు. కానీ మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని, ఆయన ఖచ్చితంగా శత్రువులను మన చేతికి అప్పగిస్తాడని మనకు తెలుసు. దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం ఎందుకు గుడ్డిగా విశ్వాసంతో అనుసరించాలంటే, వాటి ఫలితం ఖచ్చితంగా మంచే అవుతుందని మనం నమ్మవచ్చు. ఆ పనులు జరుగుతున్నప్పుడు అవి మనకు మంచిగా అనిపించకపోవచ్చు, కానీ చివరికి మాత్రం అంతా మంచే జరుగుతుంది. ఉదాహరణకు, ఒక ఫ్యాక్టరీలోని యంత్రాలను చూసినప్పుడు అందులోని చక్రాలు ఒకటి ఒక రకంగా, మరొకటి ఇంకొక రకంగా, కొన్ని అడ్డదిడ్డంగా తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అవి ఏదో పిచ్చిగా తిరుగుతున్నట్లు మనకు అనిపించవచ్చు, కానీ ఆ యంత్రాన్ని కనిపెట్టిన మేధావి మాత్రం అవన్నీ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా రూపొందిస్తాడు. అలాగే మన జీవితంలో అభివృద్ధి వచ్చినా లేదా కష్టాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా లేదా ఐశ్వర్యం వచ్చినా, శత్రువులు ఎదురైనా లేదా స్నేహితులు తోడున్నా, లోకం మనల్ని పొగిడినా లేదా తృణీకరించినా, దేవుని ఉద్దేశం మాత్రం నెరవేరుతూనే ఉంటుంది. ఆ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎవరినైతే ప్రేమించి తన రక్తం వెలగా ఇచ్చి కొనుక్కున్నాడో, ఆ ప్రతి ఒక్క బిడ్డకు అది ఖచ్చితమైన స్వచ్ఛమైన మేలును మాత్రమే చేకూరుస్తుంది. ఓ నావికుడా, తెరచాపను పైకెత్తు, చుక్కానిని విప్పు, లంగరును పైకి లాగు, విశ్వాసమనే జెండాను మన ఓడ కొమ్మున ఎగురవేసి, ఆ యెహోవా దేవుడే మన నావికుడిగా ఉండగా మనం మళ్ళీ సముద్ర ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. తుఫానులు విరుచుకుపడినా, పాతాళం అల్లకల్లోలమైనా సరే, ఈ ఓడ సురక్షితమైన రేవుకే చేరుకుంటుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము నమ్ముకున్న ఆ దేవుడే మనకు ఆశ్రయం. దేవుని సంకల్పంపై అచంచలమైన నమ్మకాన్ని దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. అప్పుడు మాత్రమే మీరు గమ్యం తెలియకపోయినా ధైర్యంగా అడుగు వేయగలరు. ఇంకా దేవుని నమ్మని వారు ఎవరైనా ఉంటే, వారు తమ విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి, ఆపై తమ జీవిత చింతలన్నిటినీ ఆయన చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.